Hi friends, welcome to my channel Vasu Travel Vlog. ఇప్పుడు మనం దుర్గాదేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ చుట్టుపక్కల హడావిడి ఎలా ఉంది అని చూడటానికి శనివారం ఈవినింగ్ అలా బయటకు వచ్చాము. యాక్చువల్గా చిన్నప్పుడు మన ఊళ్ళల్లో తిరునాళ్ళ అవి జరిగేటప్పుడు మనం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అసలు పనున్నా పని లేకపోయినా ఆ వీధుల్లో అలా తిరిగేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆ అవకాశాలు తగ్గిపోయిన తర్వాత మనం ఇళ్లల్లో టీవీలో చూడటం తప్పితే ఇలా ప్రాక్టికల్గా రోడ్ల మీదకి వచ్చి ఆ ఎంజాయ్మెంట్ని ఆస్వాదించే పరిస్థితుల్లో లేవు. మనం ఇప్పుడు చూస్తున్నాము పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు 2-3 చోట్ల. లోపల అమ్మవారి దేవాలయంలో జరిగే కార్యక్రమాలు ఇలాగా ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తున్నారు. మనం ఇప్పుడు వినాయకుడి గుడి వైపు వెళ్తున్నాం అన్నమాట. కెనాల్ పక్కనే వినాయకుడి గుడి. వినాయకుడి గుడి దగ్గర నుంచే ధర్మ దర్శనానికి అలాగే 300 రూపాయల టికెట్లకి 100 రూపాయల టికెట్లకి ఎంట్రీ పాయింట్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఈ సైడ్ నుంచి పెట్టారు. అలాగే ఆ సైడ్ నుంచి అయితే పున్నమి ఘాట్ వైపు నుంచి అటు నుంచి కూడా వేరే క్యూ లైన్ ఏర్పాటు చేశారు. 2 క్యూ లైన్లు కలిసి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర కలుస్తాయన్నమాట. ఇదే వినాయకుడి గుడి దర్శనానికి దారి అన్నమాట. ఇప్పుడు సాయంకాలం 6:10 అయింది. ఇదే వినాయకుడి గుడి. వినాయకుడి గుడి పక్క నుంచి మనం ముందరికి అంటే రథం జంక్షన్ ఉంది కదా, అటువైపుకి నడుచుకుని వెళ్దాము. లెఫ్ట్ సైడ్ మనకి క్యూ లైన్, అలాగే రైట్ సైడ్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా పెట్టారు. అలాగే పోలీస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఫోర్స్ చాలా పకడ్బందీగా ఉంది. అలాగే ఎక్కడ చెత్త పడకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేస్తున్నారు. డస్ట్బిన్స్ చాలా పెట్టారు. మనం కూడా ఎక్కడ చెత్తని రోడ్డు మీద పడేయకుండా ఇన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి కాబట్టి డస్ట్బిన్స్లోనే వేస్తూ ఉంటే ఈ ప్లేస్ అంతా చాలా నీట్గా ఉంటుంది. రథం సెంటర్ దగ్గరికి వచ్చాం మనం. యాక్చువల్గా మెయిన్ షాప్స్ అన్ని ఆల్మోస్ట్ బంద్ చేసి ఉంచారు. ఈ సైడ్స్ లో చిన్న చిన్నవన్నీ పెట్టారు. చిన్న షాప్స్ అన్ని. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రథం, అదే. క్యూ లైన్లో వెళ్ళేవారికి వాటర్ బాటిల్స్
అలాగే మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి భక్తులు మాత్రం చాలా చాలా హ్యాపీ, దర్శనం బాగా జరుగుతోందని, అలాగే క్యూ లైన్స్లో అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని. క్యూ లైన్లోనే మీకు చెప్పులు పెట్టుకోవటానికి స్టాండ్, అలాగే మీ బిలాంగింగ్స్ లగేజ్ పెట్టుకోవటానికి కూడా క్యూ లైన్లోనే ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు డైరెక్ట్గా క్యూ లైన్లోకి వచ్చేయచ్చు, చెప్పులు ఎక్కడ మధ్యలో విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అవును, సుమారు 2-3 గంటలు ఉండి దర్శనం చేసుకుంటే మరి ఆనందం కదా. చూసారా లగేజ్ అంతా? మన రాష్ట్రంలో నలుమూలల నుంచి పోలీస్ ఫోర్స్ ఇక్కడికి తెప్పించారు. దగ్గరగా 5,000 మంది పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఈ దసరా ఉత్సవాలకి వచ్చారు. అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ చాలా అద్భుతంగా పెట్టారు. కాబట్టి భక్తులు ఎవరు కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ గైడెన్స్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని హాయిగా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే అన్ని గంటలు నిలబడి దర్శనం బాగా అవ్వకపోతే ఆ లోపం మనసుని బాగా కలిచివేస్తుంది. కాబట్టి అలాంటిదేమీ లేకుండా అందరూ క్యూలో అలా వెళ్ళి దర్శనం చేసుకుని ఇటు వస్తారు. క్యూలో నుంచి వెళ్ళి ఘాట్ రోడ్డు మీదుగా వినాయకుడి గుడి నుంచి ఘాట్ రోడ్ మీదుగా దర్శనం చేసుకుని తిరిగి మెట్ల మార్గం ద్వారా కిందకి వచ్చి అక్కడి నుంచి ఈ సైడ్ నుంచి బయటికి వస్తున్నారు అన్నమాట భక్తులు. ఇక్కడే ప్రసాదం కౌంటర్ పెట్టారు. అలాగే మెట్లు దిగిన చోట అన్నదానం హాల్ కూడా అక్కడే ఉంది. నా ఫస్ట్ వీడియోలో ఇంకా లైటింగ్ టెస్టింగ్ చేయనందువల్ల ఇంకా అవన్నీ వెలిగించలేదు. ఓన్లీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వెలిగించారు. బట్ ఇప్పుడు మొత్తం ఎల్ఈడి లైటింగ్ అంతా ఫుల్ ప్లెడ్జ్లో ఉంది. ఫుట్ బ్రిడ్జ్ చూసారా, క్యూలో భక్తులు వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి దగ్గరికి వచ్చాము. నైట్ టైం ఎల్ఈడి లైట్స్ లో అత్యంత శోభాయమానంగా ఉంది ఈ ప్రదేశం అంతా. ఇదిగో నేను చెప్పాను కదా, క్యూలో వచ్చే వాళ్ళకిందరికి ఈ త్రాగునీరు సౌకర్యం, వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు. లెఫ్ట్ లోనే మనకి దుర్గా ఘాట్, ఫైర్ ఇంజన్ రెడీగా ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ untoward incident.
అలాగే ముందర అంబులెన్సులు కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా హాయిగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళటానికి. మొన్న మనం చూసినప్పుడు హంసవాహనం తెప్పోత్సవానికి రెడీ అవుతూ ఉంది. ఇవాళ కంప్లీట్గా అయిపోయింది. ఈ ఉత్సవాల్లో చివరి రోజు స్వామివారిని అమ్మవారిని ఇక్కడ కృష్ణానదిలో తెప్పోత్సవం ద్వారా తిప్పుతారు. ఇదే కృష్ణవేణి నవహారతుల పాయింట్. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock నుంచి దగ్గరగా 7:45 వరకు ఈ నవహారతుల కార్యక్రమం జరుగుతుంది. ఇది పున్నమి ఘాట్ వైపు కాబట్టి భక్తులు వచ్చే దీన్ని మిస్ అవ్వదు. ఇదే నేను ఇందాక చెప్పిన ఈ క్యూ లైన్ పున్నమి ఘాట్ నుంచి వచ్చే సైడ్ వచ్చి క్యూ లైన్ అన్నమాట. ఈ ఫుట్ బ్రిడ్జ్ ఎక్కి అటువైపు ఆ క్యూ అది కూడా వచ్చి ఫుట్ బ్రిడ్జ్ మీదుగా ఇక్కడే ఈ ఎంట్రీ పాయింట్ దగ్గరే ఘాట్ రోడ్ ఎంట్రీ పాయింట్ దగ్గరే కలుస్తుంది అన్నమాట. ఆ ద్వారం మనం ఈ ఘాట్ రోడ్ లోపలికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అక్కడ వర్క్స్ జరుగుతున్నందువల్ల. ఘాట్ రోడ్ ద్వారా వివిఐపీస్ వెహికల్స్ని మాత్రమే ఇటు అలౌ చేస్తున్నారు. అలాగే దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి కూడా ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి పైకి బస్సులో వెళ్ళొచ్చు అన్నమాట గుడి వరకు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన బస్ ఇదే కాకుండా దేవస్థానం రెగ్యులర్గా ఉండే బస్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. శకటాల్లాగా ఉంటాయి కదా, ఆ బస్సులు ఉన్నాయి. అలాగే ఈ బస్సులు కూడా. ఇప్పుడు మనం కృష్ణవేణి నవహారతులు ఇచ్చే ప్రదేశానికి వచ్చాము. ముందరగా కృష్ణా నదికి కింద నుంచి పూజలు చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ పైన స్టేజ్ మీద 9 హారతులు ఇస్తారన్నమాట, కామెంటరీతో సహా. ఈ నవహారతుల గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేసి సండే అప్లోడ్ చేశాను. దాన్ని కూడా చూడండి. సాయి కుమార్ గారి వాయిస్లో చాలా అద్భుతంగా పులకరించిపోయేంత ఫీల్ తోటి మనం చూస్తాము ఈ నవహారతుల్ని. గంగా హారతి ఇచ్చేటప్పుడు బోట్స్ ఎలాగ ఎదురుగుండా పెడతారో వారణాసిలో, అలాగే ఇక్కడ కూడా బోట్స్ ఏర్పాటు చేశారు. బోట్స్ అయితే మనం డైరెక్ట్గా ఎదురుగుండా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం సైడ్లో ఉంది కదా, ఈ సైడ్ స్టెప్స్ మీద సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇటువైపు అందరూ కూర్చుంటారు. అలాగే చూసారా కింద బోట్స్ ఉన్నాయి, ఆ బోట్స్లో టికెట్ తీసుకుని మనం ఆ బోట్స్లో కూర్చోవచ్చు అన్నమాట. సో దట్ ఎదురుగుండా హారతిని వీక్షించవచ్చు. కృష్ణాదేవికి హారతి ఇచ్చారు కదా, ఆ వాటర్ మన మీద వెళ్ళటానికి వచ్చారు. ఇదే నవహారతుల్లో ఒక ఘట్టం.
ఈ మొత్తం హారతి, ఈ కార్యక్రమం దగ్గరగా 20 నిమిషాలు ఉంటుంది. అది సపరేట్ వీడియో చేశాను, దయచేసి చూడండి. ఇప్పుడు మనం ఒక చిన్న క్లిప్ మాత్రమే ఇందులో చూస్తున్నాం. ఈ నవహారతులు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయటం చాలా మంచి శుభ పరిణామం. ఇప్పుడు టైం దగ్గరగా 8 అవుతోంది. చీకటి పడిన తర్వాత ఈ విద్యుత్ దీపాలు ఇంకా ప్రకాశవంతంగా మనకి కనిపిస్తున్నాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. లేజర్ షో చూసారా కొండ మీద? ఈసారి ప్రప్రథమంగా లేజర్ షో ఒకటి ఏర్పాటు చేశారు. ఇది రాత్రి అరౌండ్ 8 o'clock అలాగా ప్రారంభిస్తున్నారు. టైమింగ్స్ అంత సర్టన్ కాకపోయినా కూడా నైట్ టైం బిట్వీన్ 7:30 to 8:30 ఆ లేజర్ షోను కూడా మనం వీక్షించవచ్చు. జనాలందరూ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ప్రసాదం కౌంటర్కి ఎదురుగుండా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఇంకా తిరుగు ప్రయాణంలో ఉన్నాం. మళ్ళీ వచ్చిన గుండానే ఇప్పుడు దర్శనం చేసి వస్తున్నప్పుడు ఈ లగేజ్ని తీసుకోవటానికి బయట నుంచే ఆ టోకెన్ చూపిస్తే వాళ్ళు బయటికే లగేజ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే క్యూలో వెళ్ళేటప్పుడు మనం లగేజ్ని అక్కడ క్యూ లోపల నుంచి మనం పెడతాం కదా, మరి బయట దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు బయటికి ఈ లగేజ్ని అందిస్తున్నారు. అలాగే చెప్పులను కూడా ఈ సైడ్ బయటికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. చూసారా రోడ్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో, ఎక్కడికెక్కడ డస్ట్బిన్స్ పెట్టేశారు. మనమందరం కూడా ఎంతో రెస్పాన్సిబుల్గా చెత్తని రోడ్డు మీద వేయకుండా డస్ట్బిన్స్లో వేసి మనకి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలన్నింటినీ కూడా మనం కూడా అదే క్రమశిక్షణతోటి మెయింటైన్ చేస్తే మన సిటీ ఏంటి, ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎంతో నీట్గా ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ మస్కిటోస్
పోవటానికి స్మోక్ ఒకటి రెగ్యులర్గా తిరుగుతోంది ఆ బండి ఒకటి. రాత్రి 8 అయింది కదా, ఇప్పుడు ఇంకా జనాలు కొంచెం పెరిగారు చూసారా. ఈవినింగ్ అంటే రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి దర్శనం మొదలవుతోంది, రాత్రి 11 గంటల వరకు. కెనాల్ పక్కనే ఆ లైటింగ్ చూసారా, బ్యూటిఫుల్గా ఉంది. ఈ కెనాల్లో కూడా బోట్స్ ఏమైనా పెడితే బోట్ షికారికి చాలా బాగుంటుంది. విద్యుత్ దీపాల్లో గోపురం కంప్లీట్గా, ఆ పైన ఘాట్ రోడ్ మీద ఉన్న లైటింగ్ అరేంజ్మెంట్. ఓం నేను ఇందాక చెప్పాను కదా, ఎల్ఈడి స్క్రీన్స్. ఎల్ఈడి స్క్రీన్ మీద శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్స్ మినిస్టర్, లేజర్ షో. లేజర్ షో మన బ్యారేజ్కి వెళ్లే రోడ్లో కేశఖండనశాల ఉంది కదా, దానికి ఆపోజిట్ సైడ్ నుంచి ఈ లేజర్ షోని ఆ హిల్ మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.